హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిల్ మేకర్తో వెజ్ పులావ్ చేసుకుందామండి. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బాస్మతి రైస్ అండి, మిల్ మేకర్ 1 కప్పు, క్యారెటు, ఆలు, టమాటో, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్, పచ్చిమిర్చి, 1 కప్పు పెరుగు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేద్దామండి. ఇప్పుడు మనము బిర్యానీ మసాలా మొత్తం వేసి ఆకు, చెక్క, పట్ట అన్నీ వేసి కొంచెం ఫ్రై చేద్దామండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యేదాకా ఆగుదామండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఆకు, చెక్క. పచ్చిమిర్చి వేద్దామండి కొన్ని. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత క్యారెట్, ఆలు వేసి కొంచెం ఫ్రై కానిద్దామండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఉడకనిద్దామండి. కొంచెం నూనెలో ఉడుకుతుంటే కొంచెం టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేద్దామండి. మిల్ మేకర్ వేద్దామండి కప్పు. ఇప్పుడు కొంచెం కలిపి కొంచెం సేపు అట్లాగే నూనెలో మగ్గబెడదామండి. ఇంకా కొంచెం సేపు అలా నూనెలో మగ్గబెడుతూ ఉంటే కొంచెం ఫ్లేవర్స్ అన్నీ దానికి వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు కొంచెం సేపు అలాగే కలిపి కుక్కర్ మూత పెట్టి మగ్గనిద్దామండి. మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసి కొంచెం కలుపుదామండి. ఇప్పుడు మనం కలుపుతూ ఉండాలండి కొంచెం సేపు. కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వాటికి కొంచెం ఫ్లేవర్ పడుతూ ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రౌన్ ఆనియన్ వేయాలండి. కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసి కొంచెం సేపు కలుపుతూ ఉండాలి. కొంచెం మగ్గిన కొద్దీ దాని ఫ్లేవర్ అంతా దానికి వస్తూ ఉంటుంది. కొంచెం సేపు అలాగే కలుపుతూ ఉండాలండి. కుక్కర్ మూత పెడదామండి. ఇప్పుడు తీసి కొంచెం పెరుగు వేసి వెజిటేబుల్స్కి మంచిగా పట్టేలాగా కలుపుదాము. ఇప్పుడు కలుపుదామండి. ఇప్పుడు పెరుగుది ఫ్లేవర్ అనేది కొంచెం మంచిగా వస్తుందండి. దానికి ఇవన్నీ వెజిటేబుల్స్కి అంతా పట్టి కొంచెం ఉడకనిద్దామండి. గరం మసాలా వేద్దామండి. కొంచెం కలుపుదాము. గరం మసాలా వేసి ధనియాలు, సాజీర, లవంగది కొంచెం మసాలా చేసి పెట్టుకుంటారండి. నేను ఎప్పుడు ఇంట్లో అదే మసాలా వేసాను. కొంచెం జీలకర్ర పొడి వేసానండి. పెద్ద కప్పుడు బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. అవి వేసి కొంచెం కలపాలండి. ఇప్పుడు రైసు, మిల్ మేకరు అంతా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలండి కొంచెం సేపు. కొంచెం మొత్తం కలిపిన తర్వాత కొంచెం మగ్గనిద్దామండి. కొంచెం పసుపు వేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు వాటర్ వేద్దామండి. 2 కప్పుల వాటర్. 1 కప్పు బియ్యం వేసాం కదండి. ఇప్పుడు 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. కొంచెం ఉప్పు సరి చూసుకొని నిమ్మకాయ పిండుదామండి ఒకటి. కొంచెం బాగా కలుపుదామండి. తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే అయిపోతుందండి. మూడు విజిల్ అయ్యాయండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం మన పులావ్ ఎలా అయిందో. చాలా బాగా అయింది. సర్వ్ చేసుకుందాము. మనము ఈ బిర్యానీ కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి మనకు ఎక్కువ పని కూడా ఉండదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే లేదంటే పొద్దున్న లంచ్ బాక్స్లో అయినా కొంచెం ఈజీగా అయిపోతుందండి. మంచిగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మంచిగా లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని ఇంటికి వస్తారండి. దీనిపైన మనం ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.